పంచసహస్రావధాన్ బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 4వ భాగం 5/2/20 తలపని సంస్థానంకి వెళ్తే ఆయన ఏం చెప్పారు, దాన్ని ఎలా పరిచయం చేసుకు గోపరిపాలనోద్దీపి ఆతడు భక్తి గోప పరిపాలనోద్దీపివి నీవు బంధనాగార సంభవుండు అతడు ధన బంధనాగార సంభవుడవు నీవు ధారాధరావన ధారితాతడు దాన ధారాధరావన ధారి నీవు రాజసమ్మత కళారాజి ఆతడు ధర్మరాజ సమ్మత కళారాజి నీవు భక్తి ధన దాన ధర్మాది పదములరస్ భక్తి ధన దాన ధర్మాది పదములను భూరి కృపజూసు పద్మనాభుండు నిందు నవ్య దంగేటి చినపద్మ నాభశూరా శంభ అంబాజీపేట శిరోభినాక్షేర పదాంకమండనం ధనాంగనా మందిర తల్ప శీలినం సహస్రశీర్ష వ్యవహార దీపిన ప్రపాలయేచ్ఛే ష బుధం మహేశ్వర గోపాలపేట గద్వాల రాజ్యాధికారి శ్రీరాజ్ఞి శాశ్వత సత్కార సరణి ప్రాజ్ఞి కొల్హాపురీ పాలిని శ్రీరాజ్ఞి ఉత్తమ సత్కార వృత్తి తేల్చి స్తవ్యం లింగాపురాస్థాన మహేశ్వరి సజ్జ సత్కరణ సత్కారమిచ్చి శ్రీశాల నగర ప్రసిద్ధయో శ్రీరాజ్ఞి ప్రతిభా సమర్హ గౌరవము ప్రేమ నరయది గోపాలపేట రాజ్ఞి అని సహస్రపత్ర కవితావన రుహాక్షి నిన్ను దర్శించినట్లు మన్నింపగలవు నయ గుణాలంబ శ్రీరంగనాయకాంబ. అవధానాలలో ఆసు కవితా సంకలనం వర్ణన. అవధానంలో ఆసు కవిత కవి భావనాశక్తికి నికష ఉపమా. సమస్యలు కవి సజ్జ స్ఫూర్తితో భాషాశక్తి ప్రయోగించడానికి యోగ్యం. ఈ వర్ణలు శాస్త్రి గారి సంస్కృత భాషా పటిమ ఉదాహరణలు కొన్ని మాత్రం. సజ్జ స్ఫురణ సొగసులు ఇవన్నీ పద్యాలు మరిచిపోయి విశృంఖంగా విహరిస్తున్న ఆధునిక కవి సార్వభౌములకు ఉపహారాలే నిస్సందేహంగా పద్యం వైపుకు మళ్ళిస్తాయని భావిస్తున్నానన్నారు వారి కుమార్తె కుసుమ కుమారి గారు. లలితాస్వ హస్తాంభోజ విరాజమాన కమలాద్యభ్యర్గ దివ్యాకృతే శత్రుచ్ఛేద విధాన సమర్థన కనత్ పాశాంకుశాలంకుటే స్వీయాంఘ్రిద్వయ సేవన ప్రవిల సద్భక్తావ నైక ప్రభృతే సా పాహ్యస్మాన్ కలుషావృతాం చలితే కారుణ్య దృక్ లాలితే. గుడివాడు చెప్పి సంస్కృత కవి వ్యాస శ్రీసునుత కాళిదాస సుకవి శ్రీహర్ష భాషాభిదౌ గండీ భారవి భట్టబాణ బిరుదౌ మాగస్తతో బెల్హణ సంభావ్యే భవభూతి మల్ఘన బుధౌ అని స్వరూపాంతర ఏ సత్కవి వల్లభాయి సకలాన్ ధ్యాయామి తాన్ సర్వద. ఇది కరీంనగర్ అవధానం. కృష్ణ పరమాత్మ యస్మాదైహిక దృష్టిమాత్ర విషయన్ మాతా కృతాగ్దేవకి నిత్యాముష్టికమాన్య దృష్టి విషయాన్ అత్యంత హీన స్మృత యస్మాత్ దివ్య దృశా సమస్తమునిభి సదృశ్యతోప్యస్థితో యోన్యాం సంభవితోస్తి నాపి భగవాన్ శ్రీకృష్ణ లీలామయ. ఇది కూడా కరీంనగర్. హత్వా నృపంపది ఇది గోపగృహే. హత్వా నృపంపదిమపేక్ష భుజంగ దంష్టం పచ్చంగ చిహ్నితమతో నృపకార్యదక్త తన్నస్యాది తెయ్యది సమీక్ష చ కావ్యవాదీత్ శోచామి గోపగృహిణీం కథం ఇచ్చతక్రం. అంటే గోపాల
ఆ స్త్రీలు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి. దేవాస్తు యజనైర్దృష్ట్వా దదచ్చుర్వాజనాదిక శ్రీ విష్ణు దేవయజన రక్షస్వ శుభ హేతుకం. ఇది కూడా కరీన. కాళిదాసు కవిత మాధుర్యం గురించి అడిగితే చెప్తున్నారు. మనోజ్ఞ భావాప మమాజ్యదంకులి కథా సమభ్యంచిత పత్రవర్ణనం విలోక్య హర్షంతి కాళిదాస సత్ కవే సుసయ్యామపి సర్వ పండిత. గంగాధరుణ్ణి గురించి రంగతుంగ తరంగ భంగ నిరదారంభంబులొప్పంగ భ్రాలంగన్ భూమికి గంగ భూప్రళయ జాలంబవుడ యోగి తాల్చన్ గంగాధరమూర్తి ఘోర భుజగ శ్రీభాసి శీర్షుండు నిస్సంగుణ్ విషబాధీలి విషఖాదశీలి గజరాట్చంబా చర్మాంబర శ్రీకుళై నటరాజవృత్తం నానాదేవ సుధీగణంబు హృదయానందంబులం చూడ లక్ష్మీనాథుండగి హంగుసేయ గంగేయగ కర స్త్రీనాదవాజ్యంబుచే పౌన పుణ్యం ఆమెన్ మోదమున్ శోభన్ లోకైక రక్షైక మేధా నైపుణ్యముతోడ ఆడ తాండవం సందంబు ఈశుడు ఒప్పించడు. వీళ్ళంతా వాద్యాలు వాయిస్తుంటే ఆయన సంధ్యానృత్యం. శక్తిత్రయం సురాసురేంద్రగేయగాన శోభిచారి తంతతిన్ సరోజనేత్ర రంజనైక చాతురీధురన్ రమన్ వరప్రధాన కౌశల ప్రభావయుక్త భారతిన్ స్థిరస్థితిన్ శుభంబు గోర్ప చిత్తమందు నెంచదన్. లక్ష్మీ సరస్వతి సంవాదాన్ని గురించి చెప్పమంటే 10 వేషములవాడు పడతి నీ మగళన్ చతురాశ్రుడగు నటే చామ అని అన్యకాంతాలోలుడగు నీదు మగళన్ తన నోటి సతతి ఉంచుకొని అనిది. పానుపు మీద పండు నీ మగడన్న పాము పానుపు మీద పండు నీ మగడన్న పూరేకు దుత్తులే బోటి అని నటరాజ నృత్త నందనుడు నీ మగడన్న కర్క శౌంకారో శక్తి కరుడు అనియే. సృష్టి లేకున్న ఎవని పోషించునన్న సృజన గావించి ఎట్లు రక్షింతునని అట్టు అన్యోన్యవాద ప్రవృత్తలై వాగ్ధనాత్మక మాతల ప్రస్తుతి మృగయ శ్రీలందేది సుఖానుభూతిమయి గౌరీనాథ సంసేవన యాలోర్ధోదిత శాంతిమయీ జనక దుర్వ్యాఘ్రవడి భంజనాభీల ప్రేక్రియ ఏన్గులెక్కిసనుతో వేళానుసారంబుగా కరారున్ తన్ మృగయాజయం ఇటు నలంగా మీదు చంద్రోదయాన్ని చకోర వనజాప్తు పోక కుముదాప్తుని రాకయునాకు నెప్పుడు పొరతును అనుతున్ కనికని జాబిల్లింగని తను కాంతి చకోరముడు తళుకుల దాల్చన్. రామాయణాంతరార్థం నరుడిల రాఘవున్ సుగుణంబులు వానర ముఖ్య రూపము తరుణం సమర్హ సంస్కృతి విధానము వారిది ముక్తి సీత అత్తరణి కులాధినాథు వలన్ తజ్ఞుడు ముఖ్యుపసాదన క్రియా సరణిందేల పూర్ణని చాటవి రామకథ అంతరార్థం. తిక్కన్న పాత్ర పోషణ ఎలా చేశారు? వేదాంతి అయిన స్వవిషయమగ్నుని చేసి నరుని పుత్రకుని నరిని బాసిన నరరూపధార్య పరమాత్మ చేనైన విషయలోలతను చూపింపజే ధర్మసూర్యుని సత్యధర్మ ప్రవృత్తిలో పొంకించి లేదను శంకగుడి ప్రాణావసాన సంభ్రాంతినైన కర్ణుని నిజనాథ సేవలో నిలువజేసి వ్యాస భారత పూత భావ ప్రసార మణుపు తప్పక పాత్ర పోషణ చేసే అర్హ రసముల నిందు పొనాడలే శుద్ధ వాగ్రాజి తిక్కన సోమయాజి. కృష్ణతత్వం
అమలోర్వీతల సృష్టి వృద్ధికి అవశ్యం వై న శృంగార భావము చూపించు అంగశూన్యుడై సర్వస్వాత్మ రూపోచితైక్యం తేలుట యుక్తమంచు నుడి ఘోరాజ్ఞాన విధ్వంసిత తత్వము బోధించడు కృష్ణ తత్వమనగమ్యం వే కదా ఏరికిన్. కవిత్వ తత్వం ఎలా ఉండు? సామాన్య బుధజన సంగ్రాహ్య భావన వ్యాపారి సత్కథా భాసుర అసదుపమానాది ఆలంకర భూషణ భూషిత శయ్యా విభూషిత కుసుమ కేశల పద గుంభనా సంరంభ లలిత భావోద్బోధ లాలిత భవనీయ కదలికాపాకాది గమన ప్రచార సముల్లాస సంభరిత సత్పదార్థ నిరూపణాచారయుతం దోషరహితం విరసతా దూరితమ్ము సజ్జనాహ్లాదకరమై చనిన తేని కవనమగు గాని అన్యంబు కవనమగునే. సహస్ర అవధానం అంటే ఏమి? సువిమర్శకాత్మక పాండితీ గరిమమున్ చూపించి సద్వర్ణములు కవితా వైఖరి సంఖ్యలు పదులు వేల్గా చెప్పతొత్తని కవి లోకంబుల 1000 అంశముల చక్కన్ చెప్పే సేయన్ సహస్రవధానంబ పృచ్ఛకానుమత మౌ చందాననా కొన్నచు సందాన వాకొన్నచు సాహిత్య వధువు యొక్క కళ్యాణం అర్ధరూపానుభాసురులైన చలగి నవరసాభివర్ధిత నిత్య నటనము శబ్ద పితృపుత్రిబోలి నిశ్చరతను సాహితీ కన్య కళ్యాణ సరణి కవి. పెద్దన్న కవిత్వం ఎలా? పూతలు జయజిగుళ్ళ పులుపందును జయనియ సోనలాని ఏ జూతములందు కోయిల సోయగుములందు తోటబోలి భావాతీత నైపుణీ పదమనర్ఘ పరిచ్యుత మాధురి రసవ్రాత సముత్పత్తి ప్రభిత మంజిత ప్రధిమ రంజిత పెద్దన కైత ధీమత ధీనుత రాధికా డోళ నవ్య వాసంతి కాంబ్రసూన వ్రజం రాల్ప గుల్మ తావులు ప్రబలుచుండ రాధికాదేవి డోళాంతరమున నుంచి ఎలమి సౌఖ్యాన తేల్చు శ్రీకృష్ణుడు అదిరా. స్వాతి సూక్తులు అంటే స్వాతి ముత్యంలో పడితే స్వాతి ముత్యం ఎలా అవుతుంది? చెనుకులది. లలిత వాసన సజ్జికా లక్షణం ఆత్మ నాయకా దర్శనాజ్యముగా ఆత్మ అగు స్వాతి మౌక్తిక సుక్తి అంబుధరం ఛాయ అరయుతు నుండు నిశ్చరతం సింహాచలము యొక్క ప్రాశస్తి రసవత్సంతరణులై కశీలలై సర్వస్తవ్య శాంతి స్థితి ప్రసరన్ మంజుల శాఖి కాంచిత ఫల వ్యాపార సంపన్మయున్ ఘన సౌహార్ద పరోపకార రచనా సౌకల్య కౌశల్య సంభావినా ఎసగన్ జాలు జనార్దనోచితు తెత్తింపుండు సింహాచలం కొల్లాపూర్ దర్బార్ ఎలా అశ్రాంతకీర్తి సంవ్యావృత శాంత లక్షణ రాజచిత్తంబు శాంతి తవ్య పాతివ్రత్య ధర్మానుసారి రత్నమాంబమనంబు ప్రముదమం రాజ్యార్హ లక్షణ రాజితానరబింబ యువరాజ్ఞి భావంబులుల్లసి భవదీయ రాజ్య సంపద్వర్ధ పర్ధకోద్యోగి బాంధవ శ్రేణి సంబరము చంద వంది మాగధ జనం ప్రస్తుతింప భద్ర సింహాసనమున వరలి వేయి ఏళ్ళు జటప్రోలు రాజ్యంబు నేరుమయ్య నవ యశోగేయ శ్రీ జగన్నాథరాయ. 1000 కన్నులవాడు ప్రేక్షకాకృతి గురించి అగ్ని దీపాకృత ననుసరి దండధరుణ్ వేత్తరకాకృతి ధరించి నిరుతి రిపుయ భీతి నిరపవై పన్నీటి నపము వరుణుండు సేవించి అనిరుడు శ్యామల వ్యాప్తి గాల్చి సింహ భీధీమణి స్థితి కొలిచే ధనదుండు బ్రాహ్మణాకృతి కొలిచే భస్మద దిక్పతులు నమ్రులై మీకు దిగ్విజయ్ చెప్పుతున్నారు. ఇటు
భద్రసింహపీఠి ఎక్కి వెయ్యేండ్లు రాజ్యంబు నెరుమయ్య నవ్య గుణగేయ శ్రీ జగన్నాథరాయ చిత్రాంబరాభిభూషితమై ఉద్యోగి రాజికావామ దుర్దండమవ సౌవర్ణ వసన ప్రాసాధితంబం సుధీమండలీ సవ్య దుర్దండమవ భవానుభావ సంపాదపక్షమైర్ ధన కామినీ పదోద్ధతి చలం అసమాన దివ్య తేజోధి వాసములు విద్యుద్దీపి కాక్షములొప్పు మీర కరత కాయుధ భీకర కరములొప్ప రత్నమయ భద్రపీఠికోహ పదముల చేర్చు జటప్రోలు రజ్జలగ్ని సుఖించి భోగముల కొమ్మ వేయేళ్ళు భూవరే అంతఃపుర సభా మండపం శీత నీలోత్పల కాంతి రంజితమునై విత్రాచి చిత్రప్రభ అన్విత సంస్తంభ విలాస భాసరమునై వీక్షానుకూల స్థవాంచితమై వ్యావృత రత్న కంబళమునై శ్రీబద్ధ సోపానమై సంతత శుద్ధాంత సభార్హ మందిరం బోధంబిచ్చే కొల్హాపురిన్ కాళిద ఘన సారస్వత లోకమాన్య రవసత్కాల్యంబులన్ రాజ్ సజ్జన మాంజంబుల భవలోకమున సత్సానంబున నిర్ధ్వని అశ్రాంత యశంబుగొల్చ సుధీవీరుడు తత్కాళిదాసును కీర్తించద అస్మదీయ కవిత శోభాభి సమృద్ధిగా రామరాయని ఈవి పాదమాత్రాన నీ పదము నాబడుగ కీలేని బలిమండలేష్ అతిథి సత్కార దీక్షాయత్తుడి తృప్తి పరుపనేలని శివి పార్థివుడు సత్య వాగ్దీక్షతో సంస్థితావళికీయ శక్తి దూరిన హరిహశ్చంద్ర పసురపతి సర్వప్రదాదయై సంతత పరసేవ సముగుణ గుందిన సముదంబున కూతు సూతనందడు తమ కొరంతలు దీర్ఘుతరపు చేసి విరుత కవిరాజ దైన్యాట వీధవాగ్ని అయిన రామ నృపాకృతి నైరి కాక ఏటి కాదానగలదే నేటి కాలానగలదే ఈ లాటి ఇవి అంటే దానం చేసే కూడా పూదోట లలితామోదకర ప్రసూన నిచయాలంబిద్రుమ వాసం ఉజ్వల మల్లీనవ కోరక ప్రకరమున్ చంపేయవల్లి సుమాకులమున్ రాజ్యువతి విహారరభరమై కొల్హాపురాంత పురస్తర కేలీవనముప్పు శాశ్వత వసంత స్థాన సాదృశ్యమై ఫలనద్రావు ఫల నన్ ఫలనంబ్రా ఆమ్రతలు శాఖయై భరములై పార్వస్త సద్వల్లికాకుల సంశ్లేషములై నిరంతర పయకుల్యాభిషేకములై లలితామోదకర ప్రసూన ఫలములు కానైన వృక్షాడిలో అలరుణ్ రాజ్యువతి విహార రమణీయాంత పురోజ్య 5 భాషల మాటలతో తైమయిపోయి ధూమ సగటంబిక నేగు చలోలెహో కదాగీయం కాలయంత సహికం కడునాలసే వేల చేసదో జామున ఊరికిందని విచారణ సత్సభ నిల్వనేమిరో ఏమి అనర్థమేర్పడు ఒహే సకచాంగ్ల అనంగ వింటివే శతావధానికి గాంధీవికి పోలిక తనువును చిత్తమున చెదురు తత్తరపాటునై సమస్యలను విలుకొని శత్రుబాణముల పోలికి ఐచ్ఛిక రాజివైన ఏ పాదము చేసిన సందముప్పవే అని అదేదో సరిగ్గా అర్థాన్ని కలపలేదు. సధ్యానురాగం కమనీయా సహస్ర పత్ర కవితా కౌశల్యమన్ చూడ ఉత్తమ లీల సభచేయు ధీర కవితా సంతానం గుణందున్ కృపాక్రమమున్ చూపగవచ్చు కాలసరి
రక్తశ్రీరథ చందనోత్తమ చర్చావిధిన్ పూను కాంతుడిక సత్సంధ్యా ప్రభాకావు కవితా ప్రోత్సాహానికి కారణాలు. రసవత్ కావ్య కళార్థ నిర్ణయ సమర్థ జ్ఞానమున్ వాక్సముంజస విజ్ఞానమలంది క్రియాగరిమ చాతుర్యం భావనోల్లస దూతీకర దత్తమౌ విడం డోలాభోగ సౌభాగ్యం రసికవ్రాతము కావలన్ స్వకవితా ప్రారంభ సంరంభిక. ఇస్పేట్ కళావర్ అరక్ డైమండ్ పదాలతో రావణుడికి తత్సతి అంటే భార్య మండోదరి బోధ చెయ్య. నీలాంబోధ సమాన దేహగతికి చేసి ఇస్పేటుగా నీలమ్మైన కళావరై రఘువరోన్నా నిద్రాసుగాగ్రంబులా ఆస్పాదించు నేను డైమనయ్యరకునై తత్కాయ రక్తఛవిన్ పోలున్ రావణ ఎంతు తత్సదివిడన్ బోధించే భూమి సుతన్. సమస్య నైదాఘాలకు తీక్షణతా ప్రకటిత షండాంశ రుజృంభతే భూమ్యాకాశ స్థలాంతరాళ పదవీం ధూళీ వ్రజో వ్యావృతం కోశద్వంద్వపరీత దూర నగరిం గంతవ్యమేవాధునాం పానేచ్ఛా జనిత దయా మయమహన్ పానీయమానీయత. కరీంనగర్. సమస్య ఇది కూడా తృణానిలోన్మూలయతి ప్రభంజను నకేసరిన్మత్త గజం వినేత న రావణాదంజ జనంచ రాఘవో మహాన్ మగచ్చేవ కరోతి విక్రమ. కరీంనగర్ శతావధానంలో. సమస్య శ్రీనాథుడు రచించే భారతము మా శ్రీనాథుడవు రాయనన్ నానాశబ్ద కళానుశాసన విధాన ప్రజ్ఞనర్జించి మేధా నైపుణ్య మహాంబురాశ్ వివిధోత్తంసుండు వేదోక్త ధర్మానీక ప్రతిబోధనార్హమతి నన్నయాభిధాంచ దృశ శ్రీనాథుండు రచించే భారతం మా శ్రీనాథుడు ఔరాయన. గుడివాడ శతావధానం. శ్రీనాథుడు భారతం రాసినట్లుగా ఇచ్చిన సమస్య నన్నయ అనే యశశ్రీనాథుడు రచించాడు భారతమని చమత్కారం. నీసము లేని వారు మెండకు మోహము అదేమి చిత్రము అనిస్తే వేషమే కానీ తదృదయ వీధి తపశ్చరణ ప్రకారం అభ్యాసము కల్గదెల్లరు ఆత్మ సమానులే. అందహా విపర్యాసము మాధవ అసురులందును మీదు మహంబు కల్గదా. మీసము లేని వారలు మెండుగ మోహమదేవి చిత్రము. కరీంనగర్లో మీసము లేని వారలు అనే పదాన్ని మీ సములు ఏని వారలు అది మీతో పాటు సమానవాడు ఎవరు అని. రాత్రి వేళ భాస్కరుడు రమ్యముగా ఉదయించదు. రాత్రి కూడా సూర్యుడు ఉదయించారు తూర్పులో. మాతలి అయ్య నూరు సముంచిత శ్రోణమయ ప్రదీప్ సంజాతము పంచన సర్హిజంబులు ఉల్లసమంది తారకావ్రాతము గుంకి జవ్వను భావముల దిగులంద ఏగనా రాత్రి వేళ భాస్కరుడు రమ్యముగా ఉదయించే తూర్పునన్. భరతుందునిమి రాఘవుడు భామిని కొరక హరిసుతిని పరిమార్చన్ సిరి గురువు నొప్పించి శ్రమము చెడి రావణు హరపాద సేవ నారంభ రతు తునివే రాఘవుండు భావిని కొరక. భరతుణ్ణి తునివే అనే పదాన్ని హరిపాద సేవారంభ భరతుని అది అంటే మార్చడం అనే ద్వారా రక్కసుడు అమరుడయ్యే అమరుడు రక్కసుడయ్యి. ఎక్కడ ఇంద్రుడు అహల్యం ఎక్కడ బలియేడ ఈవి ఇరువురి కథలను నిక్కము ధక్కరించినతో తర్కించినతో రక్కసుడు
అమరుండు అమరుడు రక్కసుడయ్యన్ అమరుడైన ఇంద్రుడి కథ అసురుడైన బలిచక్ర కథను పోలుస్తూ అమరుడు రాక్షసుడు మరుడుగా అమరులుగా ప్రవర్తించారన్న సమస్య ధరతగ్గుడ హెచ్చు కొరకే ద్వైగుణ్యముతో ధరణి ప్రవాహ వేగ స్వరణంబునకు ఓడి మొక్క భూమి వంగ మరియు లేచుట కొరకే ధరతగ్గుడ హెచ్చు కొరకై ద్వైగుణ్యము శకుంతలా భరతేన అనేది 3 ప్రశ్నలకు సమాధానంగా శకుంతలాకేన బభూవరాక్షసి పునర్జనస్యాన్వగయా విలోలుప కుతో హి దుష్యంత పరేణ కేన ప్రపాలిత భూర్భరతేన ధన్యా. ఆయన కార్డుల మీద నంబర్లు బొమ్మలు వేసి అవి ఆ కార్డులు పంచుతారని చెప్పాం కదా. ఆ కార్డులు ఎలా తయారు చేశారో చూద్దాం. బాగానే ఉందని చెప్తుంది.